నమస్తే. వెల్కమ్ టు యశోద అస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మీ యొక్క మీన రాశి వారికి ఈ యొక్క కర్కాటక రాశిలోని ఆశ్లేష నక్షత్రంలో ఆగస్టు 19 నుంచి అక్టోబర్ 30 మధ్యలో జరగబోయే గురుడి గోచారం వల్ల మీకు ఎలాంటి ఫలితాలుంటాయి, మీ జీవితంలో ఎలాంటి మార్పులుంటాయనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, వీడియోకి లైక్ చేసి చూడటం స్టార్ట్ చేయండి. మన ఛానల్ అనేది ఇంకొక 10 మందికి ఎక్కువ రీచ్ అవుతుందనమాట. అండ్ వీడియో స్టార్ట్ చేసిన ఒక చిన్న అనౌన్స్‌మెంట్ ఏంటంటే, ఈ రోజు నుంచి మన యశోద అస్ట్రాలజీలో వాస్తు కన్సల్టేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అండ్ సో, ఈ ఛానల్ పెట్టి 2 ఇయర్స్ అయినప్పటికీ కూడా ఎందుకు స్టార్ట్ చేయలేదు ఇంతవరకు అని గనుక అడిగితే, సో సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంటే క్వాలిటీ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. సో, ఇప్పుడు మంచి వాస్తు ఎక్స్పర్ట్స్‌ని ఫైండ్ ఔట్ చేయడం జరిగింది. అండ్ దొరికారు కూడా. అండ్ కంప్లీట్‌గా 15, 20 ఇయర్స్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాస్తు ఎక్స్పర్ట్స్ మీకు గైడ్ చేస్తారు. కంప్లీట్ లైవ్ వీడియో కాల్‌లో కనెక్ట్ అయ్యి మరి రియల్ టైమ్ ఎక్స్‌ప్లనేషన్ అండ్ ప్రాబ్లమ్ రిజాల్వింగ్ కావచ్చు, ఆ యొక్క సొల్యూషన్స్ ఇవ్వడం గానీ, ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం కానీ అన్నీ కూడా చేస్తారు. డిఫెక్ట్స్ ఫైండ్ చేయడం, వాటికి సొల్యూషన్స్ ఇవ్వడం అన్నీ కూడా. సో, మీకు గనక వాస్తుకు సంబంధించినవి ఏమన్నా అనుమానాలున్నా అండ్ డిఫెక్ట్స్ ఉన్నాయనే ఫీలింగ్ ఉన్నా, మీ షాప్స్, ఆఫీస్, రెంటల్స్, హౌస్ వీటిలో ఆల్రెడీ కట్టుకోనున్న వాటిలో డిఫెక్ట్స్ ఉన్నాయనే ఫీలింగ్ వస్తుంటే గనక మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఖచ్చితంగా ఆన్‌లైన్‌లోనే లైవ్ వీడియో కాల్‌లోనే మీకు అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, ఇది. ఇంకా వీడియోలోకి గనుక వెళ్తే, మీ మీనరాశి వారికి ఏ పారామీటర్స్ పైన ఈ గోచారం యొక్క ఫలితాలు ఉన్నాయని గనుక చూస్తే, మీ జన్మ రాశ్యాధిపతి, దశమాధిపతి గురుడు పంచమ స్థానంలో, చతుర్థ, సప్తమాధిపతి బుధ నక్షత్రంలో గోచారం చేస్తూ ఉన్నాడు. ఇది పారామీటర్స్ అనమాట. సో, ఫస్ట్ మేజర్ ప్రెడిక్షన్ గనుక చూసుకుంటే, ఈ టైం పీరియడ్‌లో కొంచెం స్టార్టింగే కాస్త నెగెటివ్ పాయింట్ ఉంది. సో, ఏంటంటే, మీ పంచమ స్థానంలో చతుర్థాధిపతి నక్షత్రంలో గురుడు గోచర సంచారం చేయడం ద్వారా ఎవరైనా సంతానానికి కావచ్చు, ఎవరన్నా కన్సీవింగ్‌కి కావచ్చు ప్లాన్ చేస్తూ ఉంటే ఇదంతా ఫేవరబుల్ టైం పీరియడ్ అయితే కాదు. చాలా వరకు జనరల్‌గా మీకు ఏ ఛానల్ చూసినా కూడా పంచమ స్థాన గురుడి గోచారం అనేది ఖచ్చితంగా సంతానానికి సంబంధించి గాని, కన్సీవింగ్‌కి సంబంధించి, ప్రెగ్నెన్సీకి సంబంధించి చాలా పాజిటివ్‌గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి అని చెప్తారు. బట్ మనం నక్షత్ర ఎనర్జీస్‌ని చాలా ముఖ్యంగా చూడాల్సి ఉంటుంది. ఒక గ్రహానికి ఎనర్జీ సోర్స్ కావచ్చు, సోర్స్ ఆఫ్ ది ఈవెంట్ కావచ్చు అన్నీ కూడా నక్షత్రం నుంచే వస్తుందనమాట. సో, ఇది కృష్ణమూర్తి పద్ధతిలో మేజర్ రూల్ ఇది. సో, దాన్ని ఇక్కడ ఇన్వాల్వ్ చేసినప్పుడు చతుర్థాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. సో, చతుర్థం అంటే ఏంటి? పంచమానికి వ్యయ స్థానం అనమాట. అంటే కన్సీవింగ్‌కి సంబంధించిన దాంట్లో లాసెస్‌కి సంబంధించిన స్థానం చతుర్థ స్థానం. సో, అంత ఫేవరబుల్‌గా లేదు ఈ టైం పీరియడ్‌లో. సో, ఈ టైం పీరియడ్‌లో మీరు సంతానం కావచ్చు, కన్సీవింగ్ కావచ్చు, పిల్లల్ని కావచ్చు ప్లాన్ చేస్తూ ఉంటే అంత ఫేవరబుల్‌గా అయితే లేదు. అండ్ కిడ్స్ ఎడ్యుకేషన్‌లో కూడా కొంచెం డల్ అవుతారనమాట. కొంచెం లిటిల్ బిట్ ఈ జస్ట్ ఈ ఫ్యూ మంత్స్ టైం పీరియడ్ మాత్రమే. సో, ఆగస్ట్ 19 టు సెప్టెంబర్, అక్టోబర్ 30 వరకు ఒక 2½ మంత్స్ టైం పీరియడ్ కాస్త డల్ అవుతారు. సో, ఓవర్‌గా టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఇదొకటి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూసుకుంటే, అదే చతుర్థాధిపతి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి లవ్ రిలేషన్‌షిప్స్‌లో కూడా కాస్త మనస్పర్ధలొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో, గురుడు మీ జన్మ రాశిని చూడడం వల్ల సో, ఈ టైం పీరియడ్‌లో ఏంటంటే ఈ లవ్ రిలేషన్‌షిప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక టైమ్ వేస్ట్ వ్యవహారాల్లాగా మీరు ఫీల్ అయ్యి కాస్త డిప్లొమాటిక్‌గా కావచ్చు, కొంచెం కఠినంగా కావచ్చు వ్యవహరించే అవకాశాలున్నాయి. తద్వారా లవ్ రిలేషన్‌షిప్స్‌లో, మ్యారిటల్ రిలేషన్‌షిప్స్ కాదు, జస్ట్ లవ్ రిలేషన్‌షిప్స్‌లో కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్స్, గొడవలు వచ్చే అవకాశాలున్నాయి. సో, కాబట్టి దీని తర్వాత మళ్ళీ రిగ్రెట్ అవుతారు గురుడు కిందకెళ్ళినప్పుడు. సో, ఆశ్లేష నక్షత్రం వదిలేసినప్పుడు. సో, కాబట్టి ఈ టైం పీరియడ్ డిప్లొమాటిక్‌గా ఉండండి. కొంచెం వీలైతే మిస్‌అండర్‌స్టాండింగ్స్ రానివ్వకుండా చూసుకోండి. ఏ సిట్యుయేషన్ ఆ టైం పీరియడ్‌లోనే తెగొట్టుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే అది ఫ్యూచర్‌లో చాలా ఇబ్బందిని చేస్తుంది. లవ్ బ్రేకప్స్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువున్నాయి. సో, ఇదొకటనమాట నెగెటివ్ పాయింట్స్ ఇవి. అండ్ ఇంకా పాజిటివ్ సైడ్ గనుక చూసుకుంటే మనకిక్కడ ఈవెన్ దో చతుర్థాధిపతి నక్షత్రంలో గురుడు గోచార సంచారం చేసినప్పటికీ అది బుధ నక్షత్రం అవ్వడం మూలాన, కాలిక్యులేటివ్ నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం అవ్వడం మూలాన స్టాక్ మార్కెట్ అండ్ షేర్ మార్కెట్‌లో సూపర్‌గా ఉంటుందనమాట. స్పెక్యులేటివ్ ఫీల్డ్స్‌లో చాలా బావుంటుంది. పంచమం నుంచి వ్యయాధిపతి నక్షత్రంలో ఉన్నప్పటికీ కూడా. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రం కాలిక్యులేటివ్‌గా ఒక పర్ఫెక్ట్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీతో వెళ్ళే నక్షత్రం అనమాట. అక్కడ గురుడు ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ అన్నీ కూడా ఒక పర్ఫెక్ట్ అనాలిసిస్, ఒక కాలిక్యులేషన్స్‌తో రన్ అయ్యే మార్కెట్స్ ఇవన్నీ కూడా. సో, ఇట్లా అక్కడ గురుడు గోచారం చేసేటప్పుడు నాలెడ్జ్‌కి కారకమైన గురుడు, కాలిక్యులేషన్స్‌కి కారణమైన ఆశ్లేష నక్షత్రంలో ఉన్నప్పుడు పర్ఫెక్ట్ కాలిక్యులేషన్స్ అనేది ఉంటాయి. మీ ఎక్స్‌పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ద్వారా. సో, తద్వారా స్పెక్యులేటివ్ మార్కెట్స్‌లో గెయిన్ అవ్వడం కూడా చాలా బావుంటుంది. సో, ఇది మీ జన్మ జాతకంలో స్టాక్ మార్కెట్ అండ్ షేర్ మార్కెట్, స్పెక్యులేటివ్ ఇండస్ట్రీస్‌లో గెయిన్ అవ్వగలుగుతారు అనే ప్రామిస్ ఉంటే మాత్రమే ఇది వర్తిస్తుంది. లేదంటే వర్తించదు. సో, ఎవరు కూడా కొత్తగా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ కానీ, ఈ యొక్క స్టాక్ మార్కెట్‌లోకి వెళ్ళడం కానీ, ఈ పాయింట్ వినేసి చేయకండి. ఆల్రెడీ ఇన్ ఫీల్డ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వారికి మాత్రమే ఇది చెప్తున్నాను. ఓకే. సో, ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ మేజర్ పాయింట్ గనుక చూసుకుంటే పంచమ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి క్రియేటివిటీ కూడా చాలా వరకు పెరుగుతుందనమాట. సో, టీచింగ్ ప్రొఫెషన్‌లో ఉన్నవారు, కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో గానీ, డిజిటల్ మీడియా, సోషల్ మీడియాలో గానీ
అండ్ ఈ యొక్క ఇది ఉంది కదా మళ్ళీ అదేంట సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కావచ్చు. ఓకే. ఇట్లా ఆన్‌లైన్ డిజిటల్ కాంటెంట్ క్రియేషన్ చేస్తున్నవారు గానీ, ఇలాంటి వారందరికీ కూడా చాలా వరకు గెయిన్స్ అయితే ఉంటుంది. చాలా వరకు బెటర్‌మెంట్ అయితే ఉంది. అడ్మినిస్ట్రేటివ్ ఫీల్డ్స్ ఉన్న వారికి ఇలాంటి వారందరికీ కూడా చాలా వరకు బెటర్‌మెంట్ అయితే ఉందన్నమాట. సో, నెక్స్ట్ ఇంకా ఫోర్త్ పాయింట్ గనుక చూసుకుంటే, ఈ టైమ్ పీరియడ్‌లో మీ పంచమ స్థానము, జన్మ రాశి అండ్ అట్లనే మీ యొక్క నవమ స్థానం అన్నీ కూడా యాక్టివేషన్‌లో ఉండడం వల్ల, మీ మైండ్ అనేది ఇంకొంచెం ప్రగతిశీలకంగా అంటే ఇంకొంచెం ఫార్ బెటర్‌గా డెసిషన్స్ తీసుకునే ఒక క్యాపబిలిటీని కలిగి ఉంటుందన్నమాట. సో, లైక్ లైఫ్‌లో బాగా గ్రోత్ అయ్యే సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేయడం కానీ, మంచి నిర్ణయాలు తీసుకునే ఒక ఎబిలిటీని మీకు ప్రొవైడ్ చేయడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చి మంచి నిర్ణయాలు తీసుకునేలా చేసి లైఫ్‌లో గ్రో అయ్యే అవకాశాలను కూడా కలిగిస్తుంది. సో, కాబట్టి ఈ టైమ్ పీరియడ్‌లో మీరు మీ యొక్క ఎనర్జీస్‌ని ఈ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ కావచ్చు, వీటి నుంచి వచ్చే ఆలోచనలు కావచ్చు, వాటిని ఈ ఎంటర్‌టైన్‌మెంట్ పైన గానీ, ఇంకేదైనా ట్రిప్స్, టూర్స్ అనేసి ఇట్లా టెంపరరీ ప్లెజర్స్ పైన ఇన్వెస్ట్ చేసి లాసెస్ అయితే అవ్వకండి. ఈ టైమ్ పీరియడ్‌లో మీకు వచ్చే ఆలోచనలు మీ లైఫ్‌లో బాగా హైట్స్‌కి రీచ్ అవ్వడానికి చాలా ఉపయోగపడతాయన్నమాట. చాలా క్యాల్కులేటివ్‌గా మంచి ఆలోచనలొస్తాయి. సో, చాలా మంచి రివార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తాయి ఈ టైమ్ పీరియడ్‌లో వచ్చే ఆలోచనలు. వాటిపైన వర్క్ చేయడానికి ప్రయత్నించండి. చాలా మంచి గ్రోత్ అనేది తప్పకుండా ఉంటుంది. ఓకే. ఇదొకటి. నెక్స్ట్ ఇంకా స్టూడెంట్స్‌కి కూడా చాలా ఫేవరబుల్‌గా ఉంది. నవమ స్థానం యాక్టివేట్ అయింది కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్, ఫారెన్ ఎడ్యుకేషన్ ఇట్లా ఈ యొక్క వాటిల్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న వారు కావచ్చు, ఫారెన్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్న వారు కావచ్చు, వీళ్ళకి కూడా చాలా వరకు గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. ఐ మీన్ సక్సెస్ ఇన్ ఇనిషియేటివ్స్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఫారెన్‌లో వెళ్లి చదువుకోవాలనుకున్న వారికి మంచి అడ్మిషన్స్ దొరకడం గానీ, మంచి యూనివర్సిటీస్‌లో బెస్ట్ స్ట్రీమ్ ఎడ్యుకేషనల్ స్ట్రీమ్‌లో మీకు అడ్మిషన్ దొరకడం గానీ, చూస్ చేసుకోవడం అండ్ ఫారెన్ ట్రావెల్స్‌కి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ అయ్యి వీసాస్ అన్నీ కూడా మంచిగా రావడం. ఇవన్నీ ఇంకా ఎవ్రీథింగ్ రిలేటెడ్ కనెక్టెడ్ టు ఫారెన్ ట్రావెల్స్ అన్నమాట. సో, ఇదొకటి. అండ్ సో, ఇది మేజర్‌గా ఈ టైమ్ పీరియడ్‌లో మీకున్న పాయింట్స్. అండ్ తర్వాత డీటెయిల్డ్ సబ్జెక్టివ్ అనాలిసిస్ మీకు యాస్పెక్ట్స్‌కి సంబంధించి చూసుకుంటే అంటే గురుడికి విశేష దృష్టులుంటాయి. పంచమ దృష్టి, నవమ దృష్టి, విశేష దృష్టి, పొజిషనల్ స్టేటస్ అనేది త్రికోణాన్ని ఫార్మ్ చేస్తుంది. అండ్ సాధారణ దృష్టి, సప్తమ దృష్టి అన్నమాట. సో, ఇప్పటి వరకు చెప్పిన ప్రిడిక్షన్స్ అన్నీ కూడా మీకు వర్తీ అనిపిస్తే గనుక లైక్ ఇవి చెప్పడానికి నేను చాలా రిసర్చ్ చేశాను. చాలా టైమ్ అండ్ ఎఫర్ట్ పట్టింది. సో, మీరు అది గనుక గుర్తించగలిగితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సరే ఇంకా పాయింట్స్‌లోకి వస్తే గనక ముఖ్యంగా ఈ యొక్క యాస్పెక్ట్స్ అనాలిసిస్ ఇన్‌సైట్స్‌లోకి వస్తే ఫస్ట్ మేజర్‌గా మీ పంచమ స్థానం. అక్కడి నుంచి పంచమ దృష్టి ద్వారా నవమ స్థానం. మళ్ళీ అక్కడి నుంచి నవమ దృష్టి ద్వారా మీ జన్మ రాశి. ఈ 3 యాక్టివేట్ అవుతున్నాయి. అంటే 1, 5, 9 స్థానాలు యాక్టివేట్ అవుతున్నాయి. ఇవేంటంటే ధర్మ త్రికోణాలన్నమాట. లైఫ్‌లో నేమ్, ఫేమ్, గ్రోత్ రావాలన్నా, హెల్త్‌లో హీలింగ్ అనేది జరగాలన్నా అండ్ మీ పూర్వ పుణ్యం అనేది యాక్టివేట్ అవ్వాలన్నా, అదృష్టం యాక్టివేట్ అవ్వాలన్నా ఇవి ముఖ్యమైన స్థానాలన్నమాట. సో, ఇవి ఈసారి యాక్టివేట్ అవ్వడం మూలాన 110% ఈసారి లైఫ్‌లో గ్రోత్ అనేది తప్పకుండా వస్తుంది. మీరు జస్ట్ ఏం చేయాలంటే వచ్చిన అవకాశాన్ని బాగా అనలైజ్ చేసి పర్ఫెక్ట్ ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోవడం మాత్రం మీ చేతుల్లో ఉంది. సో, ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి ఈ టైం పీరియడ్‌లో. అవకాశాలు రావట్లేదు నాకని ఫీల్ అవుతుంటారు కదా! సో, వారికి ఈ పాయింట్ అనమాట. ఖచ్చితంగా ఈ టైం పీరియడ్‌లో అవకాశాలు వస్తాయి. బాగా గ్రాబ్ చేసుకొని యుటిలైజ్ చేసుకోండి. మంచిగా గ్రో అవుతారు. అండ్ ఇదొక మేజర్ పాయింట్. పూర్వ పుణ్యం యాక్టివేట్ అవుతుంది. పాస్ట్‌లో రావాల్సిన రికగ్నైజేషన్ మీరు ఒక 10 ఏళ్ల ముందో, 5 ఏళ్ల ముందో మీరు ఏదైనా ఒక వర్క్ చేసి దానికి సరైన రికగ్నైజేషన్ రాకుండా ఆగిపోయి ఉంటుంది కదా! వాటికి సంబంధించిన రికగ్నైజేషన్ ఏదో ఒక రూపంలో మీకు రావడం కానీ, గుర్తింపు రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఓకే. సో, ఇదొకటి. నెక్స్ట్ ఇంకా సెపరేట్‌గా ఆస్పెక్ట్ వైస్ అనాలిసిస్ చూసుకుంటే పంచమ దృష్టి నవమ స్థానం పైన ఉండడం వల్ల ఫస్ట్ మేజర్ పాయింట్ ఫాదర్ హెల్త్ ఏదైనా డ్యామేజ్ ఉంటే అది హీల్ అవుతుంది. ఓకే. ఫాదర్ హెల్త్‌లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా చాలా వరకు హీల్ అవుతాయి. అండ్ లైఫ్‌లో లక్ అనేది, విజ్డమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అండ్ అదృష్టం అనేది యాక్టివేట్ అవుతుంది బేసిక్‌గా చెప్పాలంటే. ఇదొకటి. అండ్ ఫారెన్ ట్రావెల్స్‌కి సంబంధించిన దాంట్లో లక్ అనేది ఉంటుందన్నమాట. అంటే అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఇదొకటి. అండ్ ఈ టైం పీరియడ్‌లో మీరు వీలైతే ఏదైనా పిల్గ్రిమేజ్ ట్రావెల్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ధర్మ త్రికోణాలు అన్నీ కూడా యాక్టివేట్ అయినప్పుడు ఏదైనా ఒక క్షేత్రానికి గానీ, తీర్థయాత్రకు కానీ వెళ్ళినప్పుడు ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. లైఫ్‌లో ఇంకా డబుల్ గ్రోత్ అనేది వస్తుందన్నమాట. అంటే మనకి మనం చేసే కర్మల ద్వారా మనకు రావాల్సిన పుణ్యం అంతా కూడా ఇట్లా గురుడు 1, 5, 9 స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువగా వస్తుంది. సో, మీరు ఒక టెంపుల్‌కి వెళ్ళడం ద్వారా మీ ఆరా రిఫైనింగ్ అనేది అవుతుంది. ఇంకా మంచి నిర్ణయాలు వస్తాయి. ఇంకా మంచి లైఫ్ సపోర్టింగ్ గైడెన్స్ వస్తుంది. అండ్ మంచి సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతాయి ఆటోమేటిక్‌గా. సో, కాబట్టి ఏదైనా టెంపుల్‌కి వెళ్లి రావడానికి ప్రయత్నించండి. ఓకే. సో, ఇదొకటి. నెక్స్ట్ ఇంకా ఈ సప్తమ సాధారణ దృష్టి మీ యొక్క లాభస్థానం పైన ఉంటుందన్నమాట. సో, లాభస్థానం పైన ఉండడం వల్ల ఏంటంటే సాధారణ దృష్టి, సప్తమ దృష్టి ఉండడం వల్ల ఏంటంటే సోషల్ సర్కిల్‌లో బెటర్‌మెంట్ ఉంటుంది. నేమ్, ఫేమ్, గ్రోత్ అనేది బావుంటుంది. అండ్ ఎల్డర్ బ్రదర్స్‌తో గానీ,
టీచర్స్ కానీ మీకు ఎవరైనా మీ ఎల్డర్స్‌తో ఏదైనా మనస్పర్ధలు అయ్యి ఉంటే అవన్నీ కూడా రిజాల్వ్ అవుతాయి. అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా నవమ దృష్టి జన్మ రాశి పైన. సో, దీంట్లో ఒక నెగెటివ్ ఉంది. ఒక పాజిటివ్ ఉంది. పాజిటివ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా మైండ్ అనేది చాలా మారుతుంది. చాలా మెచ్యూర్డ్‌గా మారుతారనమాట. గురుడు నాలెడ్జ్‌కి కారకుడు, మెచ్యూరిటీకి కారకుడు కాబట్టి ఆ గురుడు జన్మ రాశిని చూడడం ద్వారా మంచి డెసిషన్స్ తీసుకుంటారు. మంచి మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తారు. అండ్ బాగా క్యారెక్టర్ అనేది చేంజ్ అవుతుంది. 10 మందికి నచ్చేలాగా, 10 మందికి ఇన్‌స్పిరేషన్ వచ్చేలాగా చేంజ్ అవుతుందనమాట. సో, నెగెటివ్ పాయింట్ చూసుకుంటే లావైపోతారు. అదొకటి వెయిట్ గెయిన్ ఉంది. సో, గురుడు వెయిటెడ్ ప్లానెట్, ఒబీస్ ప్లానెట్ కాబట్టి గురుడు జన్మ రాశిని చూసేటప్పుడు కాస్త ఫుడ్ పైన అబ్సెషన్ ఎక్కువైపోతుంది. ఫుడ్ విపరీతంగా జంక్ ఫుడ్ తినాలని గానీ, ఏదో ఒకటి తింటూనే ఉండాలని గానీ అబ్సెషన్ ఎక్కువైపోయి డైట్‌ని అంతా కూడా మిస్ చేసి కాస్త ఫుడ్ ఎక్కువ కన్జ్యూమ్ చేసి లావయిపోయే అవకాశాలున్నాయి. ఒబెసిటీ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు, ఆల్రెడీ ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్త. ఓకే. సో, ఇదొకటి. నెక్స్ట్ మీకు ఇంకా సబ్జెక్టివ్‌గా చెప్పాలంటే ఇంకేమున్నాయి ఇక్కడ, ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. సో, ఇదనమాట. సో, నేను చెప్పాలనుకున్న పాయింట్స్ అన్నీ కూడా రీసెర్చ్ చేసినవన్నీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. సో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మొత్తం వాల్యుబుల్ ఇన్సైట్స్ ప్రొవైడ్ చేశాను అనే ఒక ఫీలింగ్ నాకైతే ఉంది. సో, మీకు నచ్చితే గనుక మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్‌కి అట్‌లీస్ట్ ఒకరిద్దరికైనా సరే మన వీడియోని షేర్ చేయండి. సో, తద్వారా మన ఛానల్ గ్రో అవుతుంది. అండ్ మీరు అస్ట్రాలజీని గనక భయంతోనో, అత్యుత్సాహంతోనో కాకుండా ఒక లైఫ్ కరెక్షన్ టూల్ లాగా, ఒక డివైన్ గైడెన్స్ టూల్ లాగా చూస్తే గనక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన సబ్స్క్రైబర్స్ కమ్యూనిటీలో జాయిన్ అయిపోండి. ఖచ్చితంగా చాలా మంచి వాల్యుబుల్ అండ్ విలువైన వీడియోస్ ఇంకా తీసుకొస్తూనే ఉంటా. సో, ఎందుకని సబ్స్క్రైబ్‌ని ఈసారి కొంచెం ఎక్కువ అడుగుతున్నానంటే, సో, నేను ప్రొవైడ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్‌కి, ఉన్న సబ్స్క్రైబర్స్‌కి చాలా వ్యత్యాసం ఉందనమాట. చాలా తేడా ఉంది. సో, నేనెప్పుడూ ఇంత ప్రెషర్ చేసి అడగలేదు సబ్స్క్రైబ్ చేయండి, చేయండి అని. బట్ ఈసారి ఎందుకో నాకే కాస్త అనిపిస్తుంది. మేబీ మనం అడగకపోవడం వల్ల చేయట్లేదేమో అనేసి. సో, కాబట్టి ఈసారి అడుగుతున్నా. సో, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఓకే. సో, ఇదొకటి. అండ్ ఇంకా నేను ఫస్ట్‌లో చెప్పినట్టుగా వాస్తు కన్సల్టేషన్స్ అనేది కూడా మన తరపు నుంచి ఇంకా స్టార్ట్ అయ్యాయి. సో, ఏదన్నా మీకు చూపించుకోవాలనుకుంటే సేమ్ మన విశ్వోదయ అస్ట్రాలజీ ఈ రోజు నుంచి అస్ట్రాలజీ ప్లస్ వాస్తు 2 కూడా ఉంటాయన్నమాట. సో, సేమ్ నెంబర్‌కి మీరు డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఇది ఈ వీడియోకైతే. సో, మీకు నచ్చిందని అనుకుంటున్నా. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.